ఈ స్నాతకం అనే దాంట్లో అద్భుతమైన విశేషం ఉందండి. సత్యం నుండి కానీ ధర్మం నుండి కానీ నువ్వు పొరపాటు పడి పక్కకి జారిపోవద్దు. ఆడపిల్లలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేసేవారంటే కాశీకి వెళ్ళే దారుల్లో కాపలా కాసి ఈ రోజుల్లో స్నాతకం అనేటటువంటి మాట పెళ్లిలో ఒక అంతర్భాగమైన వేడుకగా కనపడుతూ ఉంది. ఉదయం స్నాతకం, సాయంత్రం పెళ్ళి, లేదా ఉదయం పెళ్ళంటే ముందు రోజు స్నాతకం చేస్తున్నారు, లేదా ఒక గంట ముందైనా చేసి అదొక మొక్కుబడిగా పూర్తి చేయడం కనపడుతోంది. కానీ స్నాతకం అనేటటువంటి మాటకి మన పూర్వులు ఇచ్చినటువంటి అర్థం తెలిస్తే ఇవాళ మనం దీన్ని ఈ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉందా, సరిగ్గా చేస్తున్నామా, ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు మన మనస్సులో మెదలక తప్పదు. చదువంతా అయిపోయిన తర్వాత శిష్యుడికి గురువుగారు స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే స్నాతుడు అంటే స్నానం చేసినవాడు అని. అంటే చదువుకోవడానికి వచ్చిన తర్వాత ఇన్నేళ్లుగా స్నానం చేయలేదా శిష్యుడు? నిత్యం చేసే స్నానం వేరు. ఉపనయన సమయంలో పంచశిఖలు పెట్టి శిరోముండనం చేయించిన తరువాత మళ్ళీ కేశ సంస్కారం ఉండదు శిష్యుడికి చదువు అయ్యేదాకా. చదువంతా పూర్తయిన తరువాత అప్పుడు వచ్చి ఇతడు గురువుగారు నువ్వు చదువు పూర్తయిపోయిందే అని చెప్పగానే గురుదక్షిణ ఇచ్చిన తర్వాత, అంటే ఆవుని ఎద్దుని ఇవే అప్పటి గురుదక్షిణలు, అవి ఇచ్చిన తరువాత ఈ జుట్టు తీయించి మంగళ స్నానాలు చేయిస్తారు గురువు శిష్యుడికి. చేయించి ఒక సంవత్సరం తన దగ్గర చదువు అయిపోయినా కానీ స్నాతకుడైనా కానీ తన దగ్గరే ఉంచుకుని అతడికి మళ్ళీ జీవితంలో ఎలా బతకాలి మొదలైనటువంటి అంశాలన్నీ నేర్పించడం జరుగుతుంది. ఈ సమయంలో ఈయన దగ్గర ఉండొచ్చు, మధ్య మధ్యలో బయటికి వెళ్ళి గురువుగారికి ఇవ్వవలసిన వస్తువులను సేకరించుకు రావాల్సి ఉంటుంది. ఏమిటంటే గురువుగారికి ఇచ్చేవి ఈయనకి తర్వాత వాడేవి. అంతకుముందేమో అద్దంలో చూసుకోవడం, కాటుకు పెట్టుకోవడం, కాటుకు అందరూ పెట్టుకునేవాళ్ళండి ఆ రోజుల్లో. పూలు పెట్టుకోవడం ఇట్లాంటివి ఏవి చదువుకునే విద్యార్థి చేయకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అంతే కదండి. 1-4 సార్లు అద్దంలో చూసుకుంటున్నాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే కొంచెం ఆలోచించాల్సిందే మనం. చదువు మీద శ్రద్ధ తగ్గింది అని. అలాగే కొన్ని రకాల పదార్థాలు చదువుకునే వాళ్ళు తినకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయిపోయి ఇంకా తన అలంకరణల మీద శ్రద్ధ చూపించవచ్చు అని చెప్పి రకరకాల వస్తువులు, అద్దము, దువ్వెన, కాటుక, అలంకారాలు ఇలాంటివన్నీ సేకరించుకుని గురువుగారికి ఇచ్చి సంవత్సరం పూర్తయ్యాక తనంతట తానుగా ఇంటికి వెడతాడు. దీన్ని సమావర్తనం అంటాం. ఎందుకు చెప్తున్నాము ఈ పద్ధతి ఇప్పుడు లేకపోయినా అంటే సమావర్తనం అనేది పెళ్లిలో ఒక భాగంగా మనం ఆచరిస్తున్నాం గనక. సమావర్తనం అయిన తర్వాత అంటే పూర్తిగా అయిపోయింది, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని గురువుగారు అనుమతి తీసుకుని ఇంటికి తనంతట తను వస్తాడు. గురువేమో ఉపనయనం అయ్యాక తను చేయి పట్టుకు తీసుకుని పెడతాడు. అమాయకుడు కదా, ఇంకా లోకజ్ఞానం లేదు. ఇప్పుడంతా తెలిసింది గనక తిరిగి వస్తాడు. ఈ స్నాతకం అనే దాంట్లో అద్భుతమైన విశేషం ఉందండి. ఏమిటి స్నాతకం అంటే గురువు చిట్ట చివరికి శిష్యుడికి ఇచ్చేటటువంటి ఉపదేశం. ఇంతకాలం చదువు చెప్పాడు, ఇప్పుడు లోకంలో ఎలా బతకాలో పుస్తక జ్ఞానం కాకుండా లోక జ్ఞానం చెప్తాడు. అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్లకి తల్లి ఏ రకమైన జాగ్రత్తలు చెప్తుందో, పొరుగురు వెళ్ళేటటువంటి పిల్లలకి మొదటిసారి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు భయపడి అట్లా ఉండి ఇట్లా ఉండి జాగ్రత్త అని ఎలా చెప్తారో అట్లా చెప్పేటటువంటి ఆదేశాలు ఉపదేశాలు ఉన్నాయి. అవి స్నాతకం. ఏష ఆదేశ అని చెప్తాడు, ఏష ఉపదేశ, ఇది మా ఉపదేశం. అంటే నువ్వు ఇలా ఉండాలని ఉపదేశం చేస్తున్నావు అంటే తప్పకుండా పాటించాల్సినవి కొన్ని, పాటిస్తే బాగుంటాయి మంచిదే అని చెప్పేవి కొన్ని. ఇవన్నీ చెప్పి వాటిల్లోవే కొన్ని రోజుల్లో మనం ఒకప్పుడు పాఠశాలలో గోడల మీద రాసి ఉంచేవారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఆ సంస్కృతి కూడా మనకి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ కూడా మనకి ఆ గురువు ఇచ్చినటువంటి ఉపదేశాల్లో ఉన్నాయి. ఏమిటంటే తల్లి దైవముగా కలిగిన వాడివి కమ్ము. అంటే తల్లిని దైవంగా ఉండడం అంటే ఆవిడని గౌరవంగా చూడడమే కాదు, తల్లి కలిగిన వాడు అయి ఉండాలి, ఎక్కువ కాలం నీ తల్లి తండ్రి ఉండాలి. ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చి, అలాగే సత్యం వద, ధర్మంచర, ప్రజాతంతుమ్మా విచ్ఛేదయిత్సీతి, నువ్వు సత్యాన్నే పలుకుతూ ఉండు, ధర్మాన్నే ఆచరిస్తూ ఉండు, ప్రజాతంతువుని ఎప్పుడూ కూడా ఛేదనం చెయ్యకు
అంటే ఏమిటి, నీకు తల్లిదండ్రులు శరీరాన్ని కల్పించి ఇచ్చారు గనక నువ్వు కొంతమంది జీవులకి శరీరాన్ని కల్పించి ఇవ్వడం అనేటటువంటి ఒక ప్రజా మేధము అనేదాన్ని నువ్వు కొనసాగించవలసింది, అంటే మంచి సంతానాన్ని కనవలసింది అని చెప్తూ, ఎప్పుడూ చదువుకుంటూనే ఉండు అని చెప్తూ అజాగ్రత్తగా ఉండొద్దని చెప్తాడు. జాగ్రత్త పడమంటున్నాడు. ఏమని? సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం. అంటే సత్యం నుండి కానీ ధర్మం నుండి కానీ నువ్వు పొరపాటు పడి పక్కకి జారిపోవద్దు. అంటే మనం చెయ్యవలసినవి చెప్తూ విధులు అంటాం, నిషేధం చెయ్యకూడనివి కూడా చెప్తూ జాగ్రత్త నాయన, ఇక్కడ నువ్వు పొరపడే అవకాశం ఉంది. ప్రమాదం అంటే పొరపాటు, నప్రమదితవ్యం, పొరపాటు పడద్దు అని చెప్తూ పెద్దల్ని గౌరవించు, వాళ్ళకి ఆసనాలు ఇయ్యి, కూర్చోవడానికి మర్యాద చెయ్యి, ఇలా అనేకంగా అన్నీ చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి ఏమంటాడంటే, యాని అనవద్యాని కర్మాణి, ఏ పనులైతే పెద్దలలో ఉన్నాయన్ను గమనించావో వాటిలో లోపం లేని వాటిని మాత్రమే తాని సేవితవ్యాని నో ఇతరాని, వాటిని మాత్రమే నువ్వు ఆచరించు కానీ ఇతరాలు ఆచరించకు. అంటే ఇన్ని మాటలు చెప్పే గురువులో ఒక చిన్న పొరపాటు ఉండొచ్చు, లోపం ఉండొచ్చు. తాను గౌరవించే తల్లిలో కానీ తండ్రిలో కానీ అతిథుల్లో కానీ పెద్దవాళ్లల్లో కానీ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళను అనుసరించమన్నారు, గౌరవించమన్నారు కదా అని వాళ్ళల్లో ఉన్న లోపాలని గ్రహించవద్దు అన్నాడు. ఎంత గొప్పగా శిష్యుడికి ఉపదేశం చేశాడండి. ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉన్నా నువ్వు దాన్ని గ్రహించక నాలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించమని చెప్పేటటువంటి గురువులు ఆ రోజుల్లో ఉన్నారు. అలా చెప్పాలని ఋషులు గురువులకి చెప్పున్నారు. ఇంకా చెప్తాడు, నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు ఎప్పుడన్నా ఏదన్నా సందేహం కలిగితే నిజానికి కలగకూడదు. ఒకవేళ కలిగితే పూజ్యులు పెద్దలు అయినటువంటి వారిని అడిగి సందేహ నివారణ చేసుకోమన్నాడు. ఇంట్లో పెద్దల్ని అడగమన్నాడు. అంటే శిష్యుడు జీవితంలో ఎలా బతికితే బాగుంటాడో, ఏ విధమైన జీవితం గడిపినట్టయితే శిష్యుడు సుఖమయంగా జీవిస్తాడో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు చెప్పారండి. అటువంటి గురువులకి నమస్కారం చేసుకోవాలి. ఈనాడు కూడా మనకి స్నాతకోత్సవాలు జరుగుతున్నాయి. చదువు అయిపోయిన తర్వాత, ఈ చదువు ఇక్కడితో అయిపోయింది, నువ్వు చేరినటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయింది, నీకు మేము పట్టా ఇస్తున్నాం, ప్రమాణపత్రం ఇస్తున్నాం అని చెప్పే స్నాతకోత్సవాల్లో ఇటువంటి మాటలు చెప్తే ఎంత బాగుంటుంది. ఇటువంటి మాటలు చెబుతూ ఏ రకంగా ఉండాలో స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం అన్నాడు. అంటే చదువుకోవడం అన్నదాన్ని నువ్వు ఆపద్దు. అంటే పాఠశాలలోనో కళాశాలలోనో విశ్వవిద్యాలయంలోనో చదువుకుంటే అంతటితో చదువు అయిపోలేదండి. ఇది చాలా పరిమితం. దాన్ని ఆపకుండా నిరంతరం చదువుకుంటూ ఉండడం అనేటటువంటి దాన్ని కొనసాగించమని చెప్పాడు. అంటే నేను చెప్పింది అయిపోయింది, ఇంక నువ్వు చదువుకోనక్కర్లేదు అనే అహంకారం గురువు దగ్గర లేదనమాట. ఇవన్నీ చెప్పి పెద్దలను కూడా గౌరవించమని చెప్పిన తరువాత వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని గ్రహించకుండా మంచిని మాత్రమే గ్రహించమని ఎంత ప్రేమగా ఆప్యాయంగా శిష్యుడికి చెప్తాడో. ఇలా చెప్పేటటువంటిది ఇది స్నాతకం. సమావర్తనం తర్వాత స్నాతకం తర్వాత సమావర్తనం, సమావర్తనం తర్వాత వ్రతలోప ప్రాయశ్చిత్తం అనే కార్యక్రమం ఉంది. ఇది కూడా మనకి పెళ్ళిళ్ళల్లో కనపడుతుంది. అంటే ఒక సభ చేసి ఆ సభ అంతట్లోనూ ఇతడు వాళ్ళని బతిమాల్తాడు పండితుల్ని. ఒకవేళ గురువు చెప్పిన నియమాలను నేను ఎక్కడన్నా పాటించడంలో పొరపాటు చేశానేమో, అలాంటి పొరపాట్లుంటే క్షమించమని ఒప్పుకునేటటువంటి పద్ధతి. ఇది అక్కడ ఒప్పుకున్న తర్వాత జీవితంలో ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే ఒప్పుకునేటటువంటి సద్బుద్ధి విద్యార్థికి ఏర్పడుతుంది. ఇది అయ్యాక కాశీయాత్ర. ఈ కాశీయాత్ర కూడా కాశీకి వెళ్ళి రావడం అన్నది మనకి పెళ్లిలో వేడుకగానే మిగిలిపోయింది. అంటే తన దగ్గర చదువు అయిపోయిన తర్వాత అన్ని విద్యలకి కేంద్ర స్థానమైనటువంటి కాశీకి విద్యార్థిని ప్రత్యేక శిక్షణ కోసం గురువుగారు పంపుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవారు తర్వాత విద్యార్థులు, శిష్యులు. అందుకని ఆడపిల్లలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేసేవారంటే కాశీకి వెళ్ళే దారుల్లో కాపలా కాసి చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళని కానీ చదువు నుంచి వచ్చేవాళ్ళని కానీ ఇంకా చదువు చాలండి మా అమ్మాయిని ఇస్తాను రమ్మని చెప్పి, అంటే చదువు బాగా ఉన్నవాడు అని అర్థం తెలిసేటట్టు అనమాట, వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి తమ పిల్లల్నిచ్చి ఆడపిల్లల్నిచ్చి వివాహం చేసేవారు. మరి కాశీయాత్ర వెనకాల ఉన్న అర్థం ఇదైతే మనం పెళ్లిలో 5 నిమిషాలకు ముందు పీటల మీద కూర్చున్న తర్వాత ఆ స్నాతకం చేయించి అయిన తర్వాత కాశీయాత్ర అనే కార్యక్రమాన్ని చేయించి పెళ్లిపేటల మీదకి తీసుకొస్తున్నాం. అంటే ఈ పద్ధతులు చాలా మంచివి అని ఆ పేర్లతో కొనసాగిస్తున్నాం కానీ సంప్రదాయాలని
వాటిలో అర్థం తెలిసి అర్థవంతంగా ఆచరించట్లేదు అన్న సంగతిని మనం గమనించినట్టయితే కొంతమంది అయినా దీని అర్థాన్ని తెలుసుకుని సరిగ్గా ఆచరిస్తారేమో చూద్దాం. ఎందుకు అంటే కాశీయాత్ర అన్నది ఈ రోజుల్లో వేడుకే కానీ ఒకప్పుడు పై చదువులకు వెళ్ళేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ తమ కుమార్తెకి అర్హులుగా భావించి చేసేటటువంటి కార్యక్రమం. ఇదంతా చదువు అయిపోయాక పెళ్లికి ముందు మధ్యలో ఉండేది. ఇది అయిన తర్వాత ఉంటుందండి అసలు వివాహం అనేటటువంటి వేడుక. దానికి సంబంధించిన విశేషాలు తర్వాత తెలుసుకుందాం. స్వస్తి. ప్రముఖ జ్యోతిష నిపుణులు జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.